నడుస్తున్నారు. నడుస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా అహోవనమిదం దుర్గం చిల్లికా చిల్లికా గణనాదితం భైరవాశ్వై స్వైపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. ఎక్కడ చూసినా సరే ఈలపక్షులు అని ఉంటాయి. ఆ ఈలపక్షుల యొక్క చప్పుడు వినపడింది అనుకోండి, అవి చేసినటువంటి అరుపులు కానీ భాస పక్షులు ఉంటాయి. ఆ పక్షులు కానీ అరిచాయనుకోండి, ఇవాళ కొత్తగా స్కూటర్లకి కొంతమంది హారన్లు వేస్తున్నారు. నిజంగా అది వినేటప్పటికీ సాత్వికమైన హృదయం ఉన్నవాడు భోజనం చేసి బయటికి రాగానే ఆ హారన్ వినపడితే కడుపులో తిప్పి వాంతి అయిపోతుంది. పిల్లలు ఏడుస్తున్నట్టో దేనికిందో పడిపోయి ఆక్రందనం చేస్తున్నట్టో ఉంటాయి. అంతకన్నా పైశాచికత్వం ఇంకోట్లేదు. అస్తమానం అది కొడుతూ ముందు వెడుతున్నవాడు తుళ్ళి పడుతుంటే చూసి ఆనందించడం రాక్షస ప్రవృత్తి. అలా పెట్టుకోమని ఎవడూ చెప్పలేదు. అసలు అది డిజైన్ చేసిన వాడు ఎంత గొప్ప రాక్షసుడో, పెట్టుకున్నవాడు ఇంకెంత గొప్ప రాక్షసుడో. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ ఈలపక్షులు అంత భయంకరమైన శబ్దం చేస్తున్నాయిట. భాసపక్షులు అంత శబ్దం చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి తిరుగుతున్నాయి. వాతావరణం చూడగానే చాలా భయానకంగా ఉంది. ఎక్కడా మనుష్య సంచారం ఉన్నట్టు కనపడలేదు. అంత భయంకరమైనటువంటి నిర్జనమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తున్నారు. ఏకాకి నిర్భయ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోభాతి బ్రహ్మజ్ఞాని సముచ్యతే అంటుంది గురుగీత. బ్రహ్మజ్ఞానికి భయం ఎక్కడుంటుంది? తన నోటి వాక్కు చాలు. హుంకారం చేశాడా రాక్షసులు కూడా అలా నిలబడిపోవలసింది. ఎక్కడ భయం ఉంటుంది విశ్వామిత్రుడికి? తీసుకెడుతున్నాడు వెనక రామలక్ష్మణుల్ని. వాళ్ళు అడిగారు ఆశ్చర్యపోయి, బ్రహ్మన్ ఏమిటిది ఇలా ఉంది ఇక్కడంతాను అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఏతౌ జనపదౌ స్పీతౌ పూర్వం పూర్వం అస్తాం నరోత్తమ మలాదశ్చ కరూషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. పూర్వకాలంలో ఇక్కడ మలదము కరూశ్చము అని చెప్పి రెండు బ్రహ్మాండమైనటువంటి జనపదాలు ఉండేవి. కానీ ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఎంతోమంది జనులతో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి ఈ పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికీ కారణం ఒక యక్షకాంత తాటక అనబడేటటువంటి స్త్రీ రాక్షసిగా మారి ఇక్కడ ఉన్నటువంటి జానపదులందరినీ కూడా హింస చేస్తోంది అన్నారు. అంటే రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి అసలు ఇలా ఈ జానపదాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు అలా అయ్యాయి అని అడిగారు. అడిగితే పురావృత్రవ్రధే రామ మలేన సమభిప్లుతం క్షుదా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమానిషత్ తమిదం స్నాపయం దేవా ఋషయశ్చ తపోధనాః కలశై స్నాపయామాసూర్మలం చాస్య ప్రమోచయన్. ఒకానొకప్పుడు వృత్రాసురుడనేటటువంటి ఆయన్ని దేవేంద్రుడు సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడు. వృత్రాసురుణ్ణి సంహరించడం చేత బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుడికి వచ్చింది. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకోవడం వల్ల రెండు విచిత్ర లక్షణాలు వచ్చాయి. శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది. దానితో పాటుగా ఆకలి అనేటటువంటి లక్షణం బయలుదేరింది. వాళ్ళు అమృతపానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అటువంటి వాడికి ఆకలేయడం మొదలెట్టింది. దానితో పాటుగా మలము అంటే అశుచి. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు వీటన్నింటిలోంచి మలం ఊరుతుంది. అందుకే పెద్దలు అంటారు, నిద్రపోయి లేస్తే స్నానం చేస్తే తప్ప దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు నిద్రపోతే ఈ నవరంధ్రాలలోకి కూడా మలం వచ్చి నిలబడుతుంది. అందుకని ఆ మలం ఊరడమే అశుచి కలగడం, శౌచము తగ్గిపోతుంది. అందుకని అశౌచం వస్తోంది, ఆకలి వేస్తోంది ఇంద్రుడికి. ఈ రెండు లక్షణాలు ఎందుకు వచ్చాయి? ఆయనకు ఉండకూడదు. అవి బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చాయి. ఎంతటి వాడైనా బ్రహ్మహత్య చేస్తే ఎలా అనుభవించవలసి వస్తుందో చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇది రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని దిద్దింది రాబోయే రోజుల్లో. అటువంటి బ్రహ్మహత్యాపాతకం నుంచి విడుదల పొందడం కోసమని మహర్షులను ఆశ్రయించాడు. వాళ్ళు తమ కమండలాల్లో ఉండేటటువంటి జలాల్ని సంప్రోక్షణ చేశారు. చేసి మంత్రములతో అభిమంత్రిస్తే ఆయనకి ఉన్నటువంటి ఆ మలదము కరుషము అంటే ఆకలి అశుచి ఆ రెండూ కూడా ఇదిగో ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. స్వీకరిస్తే ఎప్పుడు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నటువంటి గంగా తీరపు ఆవలి ఒడ్డున పడ్డాయి. పడితే దేవేంద్రుడు సంతోషించాడు. నాకున్నటువంటి ఈ మలదాన్ని ఆ తర్వాత కరుషాన్ని అంటే ఆకలిని
ఈ భూమి స్వీకరించింది కాబట్టి ఈ భూమికి ఒక వరం ఇస్తున్నాను. ఈ 2 పట్టణాలు కూడా నా నుంచి విడుదలైనటువంటి ఈ మలదము కరుషము అనేటటువంటి పేరుతో 2 జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడ సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉంటారు అని వరం ఇచ్చారు. అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఇంతలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఏమిటి ఆ విషయం అంటే, కస్యచిత్తథ కాలస్య యక్షీ వై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతి తదాహ్యుభూత్ తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమతః మారీచో రాక్షస పుత్రో యస్యాస్య పరాక్రమః. ఒకానొకప్పుడు పూర్వకాలంలో ఒక యక్షుడు ఒక ఆయన ఉండేవాడు. యక్షులకు అంత బలం ఉండదు. అదే రామచంద్రమూర్తి అడిగారు. అందున యక్షకాంత ఆవిడికి అడిగితే ఆయన అన్నారు, పూర్వమాసీన్ మహాయక్షు సుకేతర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార సచతేపే మహాతపః. పూర్వకాలంలో సుకేతు అనబడేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయనకి చాలా కాలం బిడ్డలు లేరు. ఆయన బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. ఆయన, నీకు కొడుకుల్ని ఇవ్వను, నీకు ఒక కూతురుని ఇస్తున్నాను. అది కామరూపి మహాందగత్తె. ఆవిడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు. వరం ఇస్తే సరే కూతురుని ఇచ్చాడు కదా అని సంతోషించాడు. సుకేతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః సత్వేన పుత్రం దక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః. కానీ నత్వేన పుత్రం యక్షాయ దదౌ, కొడుకుని మాత్రం ఇవ్వలేదు. 1000 ఏనుగుల బలంతో కూతురు పుట్టింది. ఈ కూతురు పెద్దదవుతోంది. మంచి యవ్వనం అందగత్తెగా తయారైంది. ఆవిడ్ని సుందుడు అనేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఇలా కలిగిన తరువాత చాలా స్వైరవిహారిణి అయి ఆ భర్తతో కలిసి 1000 ఏనుగుల బలం ఉంది కదా అని తిరుగుతోంది. ఒకనాడు చాలా పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. కానీ ఆయన బ్రహ్మ తేజస్సు సామాన్యమైంది కాదు. ఎంత గొప్పవాడంటే అగస్త్యుడంటే, రాక్షసులందరూ సముద్ర గర్భంలో పడుకుంటున్నారయా, పాతాళ ద్వారానికి అడ్డొస్తోంది సముద్రం. ఒక్కసారి ఈ సముద్రాన్నంతటినీ ఎవరైనా తాగేస్తే పాతాళ లోకంలో ఉన్న రాక్షసుల్ని సంహరిస్తానన్నారు దేవతలు. అంటే నే తాగేస్తానన్నాడు అగస్త్య మహర్షి. ఆయన్ని అడిగారు. అడిగితే ఒక్కసారి అలా చేతిలోకి తీసుకుని ఆపోసన పట్టేశాడు. పట్టేసిన తరువాత ఆ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత భూమి అంతా సక్రమంగా నిలబడాలంటే నీరు ఎంత ఉండాలో అంత నీరు ఉండాలి. అందుకని మళ్ళీ నీటిని విడిచిపెట్టేయమన్నారు. అగస్త్య మహర్షి, నువ్వు తాగావు కదా నీరు, దాన్ని మళ్ళీ వదిలిపెట్టేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు నాకు ఆ మాట చెప్పలేదు ముందు, నేను సముద్రాల్ని తాగేశాను, జీర్ణం అయిపోయాయి, ఉన్న నీళ్ళేవో వదిలేస్తాను అని మూత్రద్వారంలోంచి వదిలిపెట్టేట. వదిలిపెడితే అందుకే ఉప్పగా ఉంటాయి సముద్ర జలాలు, స్నానానికి పనికిరావు, పర్వదినాల్లో మాత్రమే స్నానం. నా సొంతంగా చెప్పారనుకుంటున్నారేమో, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది విషయం. అందుకని అగస్త్య మహర్షి అంటే అంత గొప్పవాడు. అటువంటి అగస్త్య మహర్షి కస్యచిత్పద కాలస్య యక్షీ పుత్రమజాయత మారీచం నామ దుర్ధర్షం యస్యాపాద్రక్షసోభవత్. ఒకనాడి సుందుడు వెళ్ళి ఆ అగస్త్య మహర్షి మీద పడ్డాడు. పడేటప్పటికి ఆయన ఒక పెద్ద హుంకారం చేశారు. హుంకారం చేసి శపించి ఆ సుందుణ్ణి సంహరించారు. సంహరించేటప్పటికి తన భర్తని సంహరించాడని విశేషమైన కోపం వచ్చింది. కోపం వచ్చి తన కుమారుడైనటువంటి మారీచుడితో, వాడిది పెద్ద దేహం, పెద్ద పెనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి ముఖం. వాడు ఆ మారీచుడిని తీసుకుని ఈ తాటకై వెళ్ళి ఆ అగస్త్య మహర్షి మీద పడింది. ఆయన్ని కూడా సంహరిద్దామని. రాక్షసత్వం భజస్యేతి మారీచం యాజహారసః అగస్త్య పరమ క్రుద్ధ తాటకామపి శప్తవాన్ పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధా దారుణం రూపమస్నుతే. నీకు వికృతమైనటువంటి విరూపమైన రూపం వస్తుంది అని చెప్పి తాటకని శపించారు. ఆ మారీచుణ్ణి నా మీదకొచ్చి పడ్డావు కనుక నువ్వు ఇవాళ నుంచి రాక్షసుడు అయిపోతావని శపించారు. అందువల్ల మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటకకి వికృతమైన రూపం వచ్చేసింది. తాటక యొక్క భర్త అయినటువంటి సుందుడు మరణించాడు. తాటక యొక్క జీవితము ఇలా అయిపోవడానికి ఎవరు కారణము? బ్రహ్మగారి యొక్క వరం చేత పుట్టింది. అయినా పొట్టిగా ఉన్నాడు కదా, బ్రాహ్మణుడు కదా, ఏం చేస్తాడులే, ఈ దుష్టభావన వచ్చినప్పుడల్లా గుణపాఠం చెప్పారు అగస్త్య మహర్షి. మనకి ఎదరికి వెళ్ళిన తరువాత కథ వస్తుంది. జీర్ణం వాతాపి జీర్ణం అని వాళ్ళు కూడా మేక రూపంలో లోపలికెడితే తినేసి జీర్ణం చేసేసుకున్నారు. ఆయన ఒకసారి పొట్ట మీద ఇలా రాసుకుంటే జీర్ణం అయిపోయాడు.
బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వారు మహాజ్ఞానులైనటువంటి వారి జోలికిడితే ఎటువంటి పతనము సంభవిస్తుందో చూపించారు. సుందుడు మరణించాడు, కొడుకు రాక్షసుడైపోయాడు, వికృతమైనటువంటి రూపంతో తాటక రాక్షస అయిపోయింది. ఆ తాటక ఇక్కడంతా సంచరిస్తుంటుంది. ఆవిడ నరభక్షణకి అలవాటు పడింది, మనిషి మాంసం తినడానికి అలవాటు పడిపోయింది. కాబట్టి ఆ తాటక ఉన్న చోట ఇంకా ఇక్కడ ఆ మలదము కరుషము అనేటటువంటి ఆ జానపదాలు, ఆ పట్టణాలు రెండు అదృశ్యమైపోయాయి. ప్రజలందరూ కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుచేత రామా, నువ్విప్పుడు ఈ రాక్షసిని సంహరించాలి. నృశంశమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. దశరథ్ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. విశ్వామిత్రుడు ఆయనకి బల అతిబల అని విద్యలు ఇచ్చాడంతే. శిష్యుడికి ఏ పాటి ధైర్యం ఉందో చూస్తున్నాడు ముందు. అసలు ఎన్ని గొప్ప విద్యలు ఇచ్చేయండి మీరు. తీరా సభ దగ్గరికి వెళ్ళిన తర్వాత, శత్రువుల్ని చూసిన తర్వాత మీరు అన్నీ చెప్పారు కానండి, ఆవిడ్ని చూసేటప్పటికే భయం వేసింది, నాకేం గుర్తు రాలేదన్నాడు అనుకోండి శిష్యుడు, ఇంకెందుకు పనికొస్తాడు వాడికి ఎన్ని ఉపదేశాలు చేస్తే మాత్రం. అందుకని తాటక యొక్క వృత్తాంతం అంతా చెప్పారు. చెప్పి ఇప్పుడు నువ్వు ఆ తాటకని సంహరించు. అయితే అదేమిటి మహాప్రభో, ఆడది కదా, నేను క్షత్రియుణ్ణి కదా, రాజకుమారుణ్ణి కదా, నన్ను ఇంత ధీరం తీసుకొచ్చి మారీచ సుబాహుల్ని నువ్వు వధించాలని చెప్పి తాటకా సంహారం చేయమంటావేమిటయ్యా? మొట్టమొదటే నన్ను ఆడదాన్ని చంపడమా అనుకుంటున్నావేమో రామా. నృశంశమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా ఏష రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. దానివల్ల మహాపాతకమే రాని, అది దోషమే కాని, అది దోషం కాకపోని ప్రజారక్షణ కోసమని చెప్పి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు మాత్రం భూమికి కంటకులుగా ప్రవర్తించేటటువంటి రాక్షసుల్ని సంహరించి తీరాలి. అందుచేత రామా, నువ్వు ఇంకా ఆలోచించకుండా బాణప్రయోగం చేసి తాటకని సంహరించు. పూర్వకాలంలో అలాగే మందర అనబడేటటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజులలో ఆవిడ్ని సంహరించారు. అలాగే భృగువు యొక్క భార్య ఇంద్రుణ్ణి సంహరించడం కోసం అని చెప్పి తపస్సులో కూర్చుంటే శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని సంహరించారు. పూర్వం లోకకంటకులైనటువంటి స్త్రీలని సంహరించడం అనేటటువంటిది ఉంది. అందుకని విరోచనని కుమార్తె అయినటువంటి మందరని ఆ రోజున సంహరించినట్టు, భృగుపత్నిని ఇంద్రుడు ఆ శ్రీ మహావిష్ణువు సంహరించినట్టు నువ్వు కూడా ఇప్పుడు ఈ తాటకని సంహరించు అన్నారు. అంటే రామచంద్రమూర్తి చూశారట. ఆయన ఒక మాట అనొచ్చు, అయ్యా నేను సుక్షత్రియుణ్ణి, నేను ఆడదాన్ని చంపడం ఏమిటయా, పైగా ప్రారంభంలో ఇది నేను చెయ్యలేను అనొచ్చు, నేను చెయ్యను అనొచ్చు, లేదా చేస్తాను అనొచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రామచంద్రమూర్తి అన్నారు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయా గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. మహానుభావ విశ్వామిత్ర, తాటకని చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా? ఒకే ఒక కారణానికి తాటకని చంపేస్తాను. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. మా నాన్నగారు నన్ను పంపేటప్పుడు ఒక మాట చెప్పారు, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యని చెప్పారు. నాకు మా తండ్రి గారి మాట శిరోధార్యం. ఇది రాముడంటే. పితృవాక్య పరిపాలన అంటే 14 ఏళ్ళ అరణ్యవాసం ఒక్కటి చెయ్యడం కాదు, ఎప్పుడెప్పుడు తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట జ్ఞాపకం పెట్టుకుని ఔదల దాల్చాడు మహానుభావుడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయా. దాని మీద నా గురువైనటువంటి నువ్వు చెప్పావు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. లోకాన్ని రక్షించడం కోసం, ఇక్కడ ఉండేటటువంటి సంపదని రక్షించడం కోసం, మహర్షుల్ని రక్షించడం కోసం, మళ్ళీ వాళ్ళందరూ సంతోషంగా బ్రతకడం కోసం సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి నేను రాజ్యాన్ని పరిపాలించవలసిన వాణ్ణి తాటకాన్ని గ్రహణం చేసి తీరుతాను, అందుకని సంహరిస్తానన్నారు. అని అనడం ఏమిటి? ఒక్కసారి ఆ ధనస్సు తీసుకుని ధనుష్టంకారం చేశారు. ఆ ధనుష్టంకారం చేసేటప్పటికీ అందులోంచి వచ్చినటువంటి ధనితరంగాల్ని విందిట తాటక. విని ఆశ్చర్యపోయిందిట. ఎవడురా ఇంత ధ్వని చేశాడనుకుందిట. ఎటువైపు నుంచి ఆ ధ్వని వస్తోందో అటువైపుకి బయలుదేరి వెళ్ళింది. వెడితే తాటకని చూడగానే రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి గొప్ప సర్టిఫికెట్ ఏమిటో తెలుసా అండి ఆవిడికి?
లక్ష్మణ చూశావా తాటకని అన్నారు. అన్నయ్య చూశానన్నయ్య అన్నారు. రాముడు అన్నాడు, తాం హతాం భీమ సంకాశం. ఈ తాటకని చూస్తే ఓ మోస్తరు వాళ్ళైతే గుండె పగిలిపోయి చచ్చిపోతారు లక్ష్మణ అన్నాడు. అంటే దాని స్వరూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకా ఇది సహజమైనటువంటి ధైర్యం. అందుకే వాల్మీకి మహర్షి ఒక మాట అడిగారు ముందు, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అన్నప్పుడు ఆత్మవాన్ కో అని అడిగారు. లోపల ధైర్యం ఉండాలి. గట్టిగా 2 లారీలో 2 జీపులో ఢీకొంటేనో లేకపోతే ఒకడు ఇంకొకరిని హత్య చేస్తేనో ఆ శవాన్ని చూడ్డానికే నాకు భయం అన్నవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం షైన్ అవుతాడు. అందుకని ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఆ డిపార్ట్మెంట్కి సరిపోయేవాడై ఉండాలి. అందుకని అటువంటి తాటకిని చూసి భయపడిపోయేవాడైతే ఇంకా రాక్షస సంహారం రామచంద్రమూర్తి ఏం చేస్తారు? లక్ష్మణమూర్తితో తాటకన గురించి రామచంద్రమూర్తి ఆ మాట చెప్పారంటే దాని స్వరూపము ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక మామూలు వ్యక్తి అయితే అసలు చూడగానే గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే అసలు అక్కడ ఎవరు మనుషులే ఉండేవారు కాదు. బాబాయ్ ఇది ఎప్పుడన్నా కనపడుతుందేమో అని పారిపోయారు వాళ్ళందరూ. అంటే ఎంత భయంకరమైన స్వరూపమో చూడండి. అందుకని చూశారు. చూసి వెంటనే ఆ తాటక ఆవిడ మీదకి బాణప్రయోగం చేశారు. ఇంకా బాణప్రయోగం చెయ్యడమా అని ఆలోచిస్తుంటేనే రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడిని చూసిందిట. చూసి విశ్వామిత్రుడి మీద పడబోయింది. పడబోతే పెద్ద ఆయన కదా పాపం, ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఉంటారని అనుమానం దానికి. అందుకని ఆయన మీద పడబోతే ఆయన ఒక పెద్ద హుంకారం చేశారు. బ్రహ్మజ్ఞాని యొక్క హుంకారం అంటే మాటలా ఉన్నదున్నట్టు నిలబడిపోయింది. నిలబడిపోయి మాయాస్వరూపాన్ని పొంది పెద్ద రాళ్లవాన కురిపించింది. కురిపిస్తే ఆ రాళ్లవానలో చిక్కుకున్నారు. అది రేపినటువంటి ధూళి వచ్చి కళ్ళల్లో పడిపోయింది. పడిపోతే విశ్వామిత్రుడు అన్నాడు, రామ ఉపేక్షించకు, ఆ తాటకని సంహరించన్నారు. అంటే రాముడు అన్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ ఎంత సంహరిద్దామన్నా స్త్రీ కదా, కొంత మార్పు వస్తుందేమో చూద్దాం. నేను దీని గమన శక్తిని కొట్టేస్తాను. దీని 2 చేతులు తెగ్గొడతాను, 2 కాళ్ళు తెగ్గొడతాను. 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయిన తర్వాత పడిపోతుంది. వికారమైనటువంటి రూపాన్ని కల్పించు. ఎందుకని ఇంకా ఏదైనా శరీరంలో చెక్కేసాం అనుకోండి, ఒక కన్ను చెక్కేస్తే ఇంద్రియం పోతుంది. అందుకని ముక్కు చెవులు కొట్టేస్తాను. కొట్టేస్తే చూసుకున్నప్పుడల్లా జ్ఞాపకానికి వస్తుంది. ముక్కు చెవులు లేవు కదా, జ్ఞాపకానికి వచ్చి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. అందుకని వికార రూపం కల్పిద్దాం. నువ్వు ముక్కు చెవులు చెక్కి నేను చేతులు కాళ్ళు తెగ్గొడతానన్నారు. అని చేతులు తెగ్గొట్టారు, కాళ్ళు తెగ్గొట్టారు. లక్ష్మణమూర్తి ముక్కు చెవులు చెక్కారు. చెక్కితే దానసాధ్యం కూడా అది మాయారూపాన్ని పొంది మాయమైపోయింది. మాయమైపోయి రాళ్ళవాన కురిపించింది. కురిపించి వచ్చి పెద్ద శరీరంతో రాముడి మీద పడబోతోంది. పడబోతుంటే విశ్వామిత్రుడు అన్నారు, రామా ఇక ఉపేక్షించకు, అసుర సంధ్యా సమయం అయిపోతోంది, చీకటి పడిపోయిందా, తాటక శక్తి పెరిగిపోతుంది, అందులో మాయావి, ఆడదని ఆలోచించకు. ఇంత చెప్పినా నువ్వు ఇంకా ఆడది అని ఆలోచిస్తున్నావు. ఇది కరుణాసముద్రుడు రాముడంటే. అందుకని ఇంకా ఆలోచించకుండా బాణప్రయోగం చేయమన్నారు. ఒక పిడుగు లాంటి బాణాన్ని దాని గుడ్డెల మీద కొట్టారు. పెద్ద హాహాకారం చేస్తూ నెత్తుటి ఏళ్లు ప్రవహిస్తుండగా ఆ తాటక భూమి మీద పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టేసింది. తాం హతాం భీమ సంకాశం దృష్ట్వా సురపతిస్తథా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్. వెంటనే దేవేంద్రుడు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ చూశారు. చూసి ఎంత ఆనందపడిపోయారో మహానుభావ, ఇన్నాళ్ళకి తాటకా సంహారం అయింది, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జానపదాలు వర్ధిల్లుతాయి. విశ్వామిత్రుడు లోకమునకు చికిత్స చేయడం ప్రారంభం అయిపోయింది. అందుకని తాటకా సంహారం అయింది. ఇప్పుడు ఎప్పుడైతే తనకున్న ధైర్యంతో తాటకా సంహారం చేశాడో దేవతలందరూ, ఇంద్రుడు పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చారట. వచ్చి వాళ్ళు ఏమని అడిగారో తెలుసా అండి? మహానుభావ, ధైర్యం అంటే ఇది కదా ఉండవలసింది, ఇంత ధైర్యం ఉన్నవాడి దగ్గర ఉండాలి, అస్త్రశస్త్రాలన్నీ ఉన్నాయా? రేపొద్దున్న రాక్షసులందరినీ దునుమాడతాడు, పుట్టవలసిన వాడు పుట్టాడు, నరుడిగా ప్రవర్తిస్తున్నాడు, ఇంత ముక్కమోని ధైర్యంతో ఉన్నాడు. నీ దగ్గర అదిగో ఆ నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి ఆ మహానుభావుడు కౌశికుడిగా నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ జయ సుభద్ర అనేటటువంటి ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలిద్దరికీ చెరుకో 50 అస్త్రాలు పుడితే నువ్వు వాటిని తీసుకున్నావు కదా. ఆ అస్త్రములనన్నింటినీ రామలక్ష్మణులకి ఉపదేశం చెయ్యి, చేస్తే ఈ అస్త్రబలంతో వాళ్ళు రాక్షసుల్ని నిగ్రహిస్తారన్నారు. విశ్వామిత్రుడి యొక్క శక్తి అంటే ఏమిటో చూడండి.
భారతదేశంలో ఆర్ష సాంప్రదాయంలో అసలు శక్తి అన్నది ఎక్కడుందో తెలుసా అండి? ఏమీ తెలియనట్టుగా బ్రహ్మదండం పట్టుకొని అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. అందుకే అలెగ్జాండర్ అంటాడు, భారతదేశం వెళ్ళిన తరువాత ఎవరి జోలికన్నా వెళ్ళండి, కానీ అరణ్యాల్లో పెద్ద పెద్ద చెట్ల కింద బ్రహ్మదండాలు పట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు, కమండలాలు పట్టుకుని. వారి దగ్గరికి మాత్రం వెళ్ళి గట్టిగా మాట్లాడకండి, బహువినయంతో మాట్లాడండి. వాళ్ళది తపశ్శక్తి, మనది కేవలం బాహుశక్తి, వాళ్ళ ముందు మనం నిలబడలేమని చెప్పాడు. ఇది ఆర్ష సంప్రదాయం, మన మహర్షుల యొక్క శక్తి అంటే. ఈ మాట చెప్పగానే విశ్వామిత్రుడు పొంగిపోయి ఆయన ఇచ్చినవి ఏమిటో తెలుసా అండి? అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవచ శక్తి ద్వయంచ కాకుస్తా తదా దదామి తవ రాఘవ. హయశిరోనామం అనేటటువంటి అస్త్రాన్ని ఇచ్చట, క్రౌంచమస్త్రం ఇచ్చట. ఇవన్నీ అస్త్రాలంటే బయట ఏదో బాణాల్లాగో గొడ్డళ్ళల్లాగో గుణపాల్లాగో ఏం దగ్గర ఉండవు, వాటికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం ఉపదేశం చేస్తారు. ఉపదేశం చెయ్యగానే ఆ మంత్రోపదేశం పొందగానే ఆ అస్త్రం స్వరూపాన్ని పొందుతుంది. పొంది వచ్చి పక్కన నిలబడి నమస్కారం చేస్తుంది. అయ్యా, నువ్వు ఉపదేశం పొందావు, ఏం చెయ్యమంటావు? అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవచ శక్తి ద్వయంచ కాకుస్తా తదామి తవ రాఘవ కంకాళం ముసలం ఘోరం కపాలమధ కంకణం ధారయంత సురాయోని దదామ్యేతాని సర్వశః. ఇవెవరు? రాక్షసులు ధరిస్తారట, బ్రహ్మాండమైనటువంటి రోకళ్ళు. వాటి పేరు కంకాళము, ఘోరము, కపాలము, కంకణము. ఈ 4 ముసలములు అంటే రోకళ్ళు. అవి కూడా వాటికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా విశ్వామిత్రుడికి తెలుసు. అందుకని ధర్మచక్రంతతో వీర కాలచక్రంత దైవచ విష్ణు చక్రంత ధాత్యుగ్ర మైంద్రమస్త్రం తథైవచ వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమసి రాఘవ దదామి తే మహాబాహో బ్రహ్మామస్త్రమనుత్తమం గదే ద్వే చైవ కాకుత్స మోదకీ శిఖరీ ఉభే ప్రదీప్తే నరసార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ ధర్మపాశమహం రామ కాలపాశం తథైవచ పాశం వరుణమస్త్రం చ దదామ్య హమమనుత్తమం అశనీత్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామతః వాయవ్యం ప్రధనం నామ దదామి చ తనానఘ. ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, వైశీకాస్త్రం, ఆఖరికి పొడిగా ఉండేటటువంటి పిడుగులు, తడిగా ఉండేటటువంటి పిడుగులు, రోళ్ళు, రోకళ్ళు, రాక్షసగణాలు, క్రౌంచాస్త్రాలు, గాంధర్వాస్త్రాలు, నారాయణాస్త్రాలు, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, ఇవి అవి అని లేవు, సర్వాస్త్రములు చెప్పేశారు. చెప్పి 2 గదలు కూడా ఇచ్చేశారు. నందనం అనేటటువంటి ఒక గొప్ప ఖడ్గాన్ని బహూకరించారు. ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి విశ్వామిత్రుడు ఇంత అస్త్ర సంపత్తిని ఉపదేశం చేసేసేట. చేసేస్తే ఈ అస్త్రములన్నీ పురుష రూపాలని ధరించాయి. వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడ్డాయి. ఇవన్నీ ఆయన ఉపదేశం పొందారు. పొందిన తరువాత నిలబడి, స్వామి, మేమందరం మీ కింకరులం, నిన్ను సేవిస్తున్నాం, ఎవరి మీదకెళ్ళమంటావు చెప్పన్నారు. అంటే రాముడు అన్నాడు, వాళ్ళని ఒక్కసారి ఇలా తన చేతితో ముట్టుకుని, మీ అందరూ నా మనస్సులో ప్రవేశించండి, నా మనస్సులో తిరుగాడుతుండండి, నేను ఎప్పుడెప్పుడు పిలిస్తే అప్పుడప్పుడు పైకి రండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? విశ్వామిత్రుడిలో ఉన్నటువంటి సమస్త శక్తులు రామచంద్రమూర్తిలోకి ప్రవేశించాయి. ఈ మాట ఎవరు చెప్పారు? వశిష్ఠ మహర్షి చెప్పారు. విశ్వామిత్రుడితో వెళ్ళిన తరువాత నీ కొడుకు ఎలా మారతాడో చూడమని. ఎంత తపస్సు చేస్తే ఈ వేదం అంతా వస్తుంది, ధనుర్వేదం. ఏ తపస్సు లేకుండా గురువు యొక్క అనుగ్రహం కలిగిందా? ఇంత తపశ్శక్తిని ధారపోసేశాడు విశ్వామిత్రుడు. ఇవన్నీ చేసిన తరువాత మరునాడు ఉదయం నిద్రలేస్తే విశ్వామిత్రుడు వంక చూసి రాముడు అన్నాడు, మహానుభావ, గురుత్తమ, నాకు మీరు ఇన్ని అస్త్రాలు ఉపదేశం చేశారు, ఆఖరికి పైశాచికాస్త్రం కూడా ఉపదేశం చేశారు, నాకు వీటి ఉపసంహారం కూడా చెప్పమని అడిగాడు. పొంగిపోయేట విశ్వామిత్రుడు. మళ్ళీ ఉపసంహార మంత్రాలన్నీ నేర్పారు. నేర్పి వాటితో పాటుగా రామ, ఇంకొన్ని అస్త్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేర్పేస్తాను, తీసుకోమన్నారు. ఆ అస్త్రాలన్నీ కూడా ఇచ్చేశారు. అడగాలి కానీ గురువులకి ఇవ్వడంలో, అందుకే నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నజభారకారి వ్యయే కృతే వర్ధతి ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. గురువుకు ఉన్నటువంటి ఔదార్యం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఆయనకి మోహం ఉండదు, దాచుకోవాలన్న తాపత్రయం ఉండదు.
దొరికితే చాలు పాత్రత కలిగినటువంటి వాడు, పోసేయి 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 అని తనలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతటినీ ధారపోసేస్తాడు. గురువు యొక్క ఔదార్యం అంటే ఎలా ఉంటుందో, గురువు పాదములు పట్టుకుంటే, గురువు వెంట వెడితే ఎటువంటి మార్పు వస్తుందో, ఇవాళ రామచంద్రమూర్తిని మన లోకములకంతటికి రక్షకుడిగా మనకు అందించినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడి ప్రజ్ఞ ఏమిటో వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. అగస్త్యుడి ప్రజ్ఞ అంటే ఏమిటో వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. బ్రాహ్మణ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో విశ్వామిత్రుడు చూపిస్తున్నారు. తపస్సుకి ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏమిటో విశ్వామిత్రుడు చూపిస్తున్నారు, వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. ఇది భారతదేశానికి ఉన్న గొప్పతనం. భారతదేశం ఎప్పుడు భౌతికమైన ఐశ్వర్యముతో పేరు తెచ్చుకున్నది కాదు. భారతదేశానికి ఉన్న గొప్పతనం వర్షాలు పడలేదు, మేఘాల మీద రసాయనాలు చల్లుకోవడం ఈ దేశానికి చేత కాదు. ఒక మహాపురుషుడి కాళ్ళు పట్టుకుని సహస్రఘటాభిషేకం చేయించుకుంటుంది, మేఘాలు వచ్చి వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ దేశానికి ఆయువు పట్టు వేదం. వేదము ప్రమాణముగా బతికినటువంటి దేశం ఈ దేశం. అందుకని వేద ప్రమాణాన్ని, బ్రాహ్మణ్యాన్ని, బ్రహ్మజ్ఞానికి ఉండేటటువంటి శక్తిని వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తిని తయారు చేసినటువంటి విశ్వామిత్రుని యొక్క ఆ క్యారెక్టర్ని, ఆ శీలాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో నిరూపించి చూపించారు. ఇంత గొప్పగా ఉపసంహార మంత్రాలన్నింటినీ కూడా చూపించిన తరువాత పొంగిపోయారట. పొంగిపోయి మళ్ళీ ఎన్నో అస్త్రాలని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తరువాత మరునాడు ఉదయం నడుస్తుంటే అక్కడ సిద్ధాశ్రమం అనేటటువంటి ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకు ఇక్కడుంది అని అడిగారు రామచంద్రమూర్తి. అడిగితే అప్పుడు మహానుభావుడు చెప్పాడు, సిద్ధాశ్రమమితి ఖ్యాత సిద్ధో హ్యత్ర మహాతపాః ఏతస్మిన్నేవ కాలేతు రాజా వైరోచ నిర్బలిః. ఒకానొకప్పుడు విరోచనుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా తన రాజ్యంగానే పొందాడు. ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకి భక్తుడే, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే. ఇద్దరినీ సంస్కరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఒక రాక్షసుణ్ణి నిగ్రహించినట్టు నిగ్రహించడం కుదరదు. అందుకని అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఎవరితో? అదితితో కలిసి. అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా పూర్వాశ్రమంలో కొన్ని వేల యుగాలు తపస్సు చేశారు. ఆయనతో పాటుగా అక్కడే వామనమూర్తి యొక్క ఆవిర్భావం జరిగింది. ఎందుచేత కశ్యప ప్రజాపతి అడిగారు శ్రీ మహావిష్ణువుని, మళ్ళీ నా కుమారుడైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇప్పించడం కోసమని నువ్వు ఉపేంద్రుడిగా పుట్టాలన్నారు. ఉపేంద్రుడంటే ఇంద్రుడి తమ్ముడు. రాజ్యం ఇవ్వడం కోసమని ఇంద్రుడి తమ్ముడిగా ఆయన పుట్టి, ఎవ్వరు అడగడానికి ఇష్టపడరు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం అంటే ఎంత చులకన. ఒకరి దగ్గర చెయ్యి చాపరు. కానీ తన భక్తుడైనటువంటి వాణ్ణి నిగ్రహించలేక మహానుభావుడు వామనమూర్తిగా పుట్టివాడిగా వచ్చి బ్రహ్మచారిగా ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళి చెయ్యి చాపి అడిగారు, నాకొక్క 3 అడుగుల నేల దానమివ్వయా బలి అని అడిగారు. ఎందుకు 3 అడుగులు? నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాన్నాడు బలిచక్రవర్తి. నిజంగా పోతన గారు భాగవతంలో అందించారండి. వరచేలములో మాడలో పలములో వన్యంబులో గోవులో కరులో కాలములో నికేతనములో లేకపోతే వన్యంబులో కాంతలో నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దనకుతుక సాంద్ర దానవేంద్ర. నాకెందుకయా 3 అడుగుల నేల దానవి? నువ్వు దానం ఇచ్చానన్నావా, నేను బ్రహ్మాండాలన్నింటినీ ఆక్రమించేస్తాను, చూపిస్తానన్నాడు. పాపం బలిచక్రవర్తి 3 అడుగుల నేల దానం చేసేసాడు. దానం చేసయ్యగానే ఒక పాదంతో భూమిని కొలిచేశాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియై రవిబింబింబమంపపత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసి కమండలూతకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. ఆనాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములు నిండిపోయాడు వామనమూర్తిగా వచ్చి.
ఆ వామనమూర్తి ఇక్కడే కూర్చుని తపస్సు చేశారయ్యా, ఇది సిద్ధాశ్రమం అంటారు. కశ్యప ప్రజాపతి యొక్క కోరిక తీరినటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు తపస్సు చేశారు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడై పుట్టాడు. వామనమూర్తి అని పేరు పెట్టుకుని దానం పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తిరిగి ఇంద్రుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠ చేశాడు. అందుకని అందరూ తమ తమ కోరికలు తీర్చుకున్నటువంటి ఆశ్రమం కనుక ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు అని ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పారు. ఎవరు? వాల్మీకి విశ్వామిత్రుడు రాముడితో అంటూ, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాశ్రమం నా ఒక్కడితే కాడు, అద్య గచ్చామహే రామ సిద్ధాశ్రమమనుత్తమం తదాశ్రమ పదం తాత తమాప్యేతద్యథా మమ. ఈ ఆశ్రమంలో నేనిప్పుడు ప్రస్తుతం యాగం చేస్తున్నది ఇక్కడే చేస్తున్నాను. కానీ రామ, ఈ ఆశ్రమం నాదే కాదు, ఈ ఆశ్రమం నీది కూడా అనుకో, లోపలికి రా అన్నారు. ఎందుకని? అక్కడ ముందు తపస్సు చేసిన వారు శ్రీ మహావిష్ణువు, ఆ ఆశ్రమం ఆయింది. అక్కడే వామనమూర్తి తపస్సు చేశారు, ఆశ్రమం ఆయింది. ఇవాళ ఆ ఆశ్రమంలో సిద్ధి పొందడానికి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు, విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు. అందుకని ఈ ఆశ్రమం నిధి కూడా ఈ చెప్పడంలో నువ్వు శ్రీమన్నారాయణుడు అని నాకు తెలుసు రామా, అందుకని నాదే కాదు ఈ ఆశ్రమం, నిధి కూడా ఉండన్నారు. ఉండని బ్రహ్మాండమైనటువంటి యాగం ప్రారంభమైంది. రామా, చాలా జాగ్రత్తగా ఉండు, 6 రాత్రులు 6 పగళ్ళు నువ్వు ఈ యజ్ఞాన్ని కాపలా కాయాలి. దీక్ష వహించి నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నాను. చిట్ట చివరికి వచ్చేసరికి యాగాన్ని పాడు చేసేస్తారు మారీచ సుబాహులు వచ్చి, జాగ్రత్త పడమన్నారు. 5 రాత్రులు గడిచిపోయాయి. 6వ రోజు ప్రవేశించింది. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ చాలా జాగ్రత్త, ఇవాళతో యాగం పూర్తవ్వాలి, ఇప్పుడే దీన్ని పాడు చెయ్యడం కోసమని వస్తారు రాక్షసులు, చాలా అప్రమత్తతతో ఉండమన్నాడు. అదే సమయంలో అనుకోకుండా వేదిలో ఉన్నటువంటి అగ్నిహోత్రం భగ్గున మండింది. అలా యాగం జరుగుతుండగా అగ్నిహోత్రం ఒకేసారి మండి పైకి లేచి కిందకి దిగితే ఏదో యాగానికి ప్రతిబంధకమైనటువంటి ఒక దుష్టశక్తి ప్రవేశించడం ప్రారంభమవుతోంది అని ఒక దుశ్శకునాన్ని చెప్పినట్టు. వెంటనే రాముడు గమనించాడు. సర్వశాస్త్రపారంగతుడు మహానుభావుడు, విశ్వామిత్రుడి శిష్యుడు, వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు. ఇదిగో దుర్నిమిత్తం తోస్తోంది, రాక్షసులు రావడానికి సిద్ధపడుతున్నారు, జాగ్రత్త పడన్నాడు. వెంటనే కామరూపులై మారీచ సుబాహులు వచ్చారు. వారితో పాటు కొన్ని వేల మంది రాక్షసులు వచ్చారు. ఆ పైనుంచి కుండలతో రక్తాన్ని అగ్నిహోత్రంలోకి పోశారు. పొయ్యగానే రక్తం పడగానే అగ్నిహోత్రం భగ్గున పైకి లేచింది. చూశాడు రాముడు. మానవం పరమోదారా మంత్రం పరమభాస్వరం చిక్షేప పరమ క్రుద్ధో మారీచో రచి రాఘవ. లక్ష్మణ చూడు, మానవాస్త్రం పెట్టి కొడుతున్నాను మారీచుణ్ణి. మానవాస్త్రం చాలా చల్లగా ఉంటుంది, అందుకని మానవాస్త్రం పెట్టి కొడితే ప్రాణాలు పోవు. కానీ వీడి ఇక్కడి నుంచి 100 యోజనముల దూరం వెళ్ళి సముద్రంలో పడిపోతాడు. పడిపోయి ఆ తర్వాత తెలివి వస్తుంది, స్పృహ తప్పిపోతాడు. అల్లా కొడుతున్నాను చూడని మానవాస్త్రం ప్రయోగం చేశారు. అది చల్లగా ఉంటుందేమో, ప్రాణం తీయదు. తీయకుండా వాడిని 100 యోజనాల దూరం తీసుకుపోయి సముద్రంలో బారేసింది. ఒకేసారి కొట్టారు మారీచుడిని రామచంద్రమూర్తి. కొడితే వాడు ఏమన్నాడో తెలుసా అండి? అరణ్యకాండలో రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చరదాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు. ఒరే రావణ, నా దగ్గరికి ఎవరైనా వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని అప్పటి నుంచి పారిపోతూనే ఉన్నాను రా అన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రత్నం అందామని, రథం అందామని రా అన్నారనుకో, తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను నేను. నాకు అంత భయం రా. ఒక్కసారి కొట్టాడు రాముడు జీవితంలో. రాముడి దెబ్బంటే నీకు తెలియక ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నావు అన్నాడు. నేను మానవాస్త్రం పెట్టి కొట్టారు. ఆ తర్వాత సుబాహుడు వచ్చాడు. వస్తే ఆయన మీదకి ఆగ్నేయాస్త్రం ప్రయోగించారు. గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ సుబాహుడు కింద పడి మరణించాడు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని వాయువ్యాస్త్రం ప్రయోగించి ఒక్కసారి వాళ్ళని కొట్టారు. కొట్టేటప్పటికి ఆ రాక్షసులందరూ మరణించారు. యాగం పూర్ణంగా పరిసమాప్తమైపోయింది. విశ్వామిత్రుడు లేచి గాఢాలింగనం చేసుకున్నాడు. ఎంతో పొంగిపోయాడు. రామా, నా యొక్క ఈ సిద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ యాగం పూర్ణంగా జరగడానికి రక్షకుడవై తోడ్పడి నా యాగ పరిపూర్తికి సాయపడ్డావు, నేను ఎంతో సంతోషించానన్నాడు. ఆ రాత్రి ఎంతో ఆనందంగా ఆ ఆశ్రమంలో ఉండి మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఉండగా ఎవ్వరూ అనలేనటువంటి మాట ఇది. ఒక్క రామచంద్రమూర్తి తప్ప వేరొకరు అనలేరండి.
వినయం అంటే ఎలా ఉండాలో నిజంగా మనకి చూపిస్తాడు మహానుభావుడు. ఆయన వచ్చి అంటాడు, రాముడు ఇమౌ స్మముని శార్దూల కింకరౌ సుమపస్థితౌ ఆజ్ఞాపయదేష్టం వై శాసనం కరమావకిం. రాత్రి అంత యాగాన్ని రక్షించాడు. తెల్లవారేటప్పటికి పొద్దున్న లేవగానే నిన్న రాత్రి మనం బలి కొట్టేశాను రా, ఆ మారీచుండేమో మానవాస్త్రం పెట్టి కొట్టాం, సుబాహుండేమో ఆగ్నేయాస్త్రం పెట్టి కొట్టాం, కొన్ని వేల మంది రాక్షసుల్ని వాయువ్యాస్త్రాలు పెట్టి కొట్టాం, అదిగో చూసావా డెడ్ బాడీస్ ఎలా పడున్నాయో, ఈ యాగాన్ని అంతటినీ మనమే రక్షించాం అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్దాంలే, ముందు వీళ్ళందరూ వచ్చారు కదా పాపం సారి షేక్ హ్యాండ్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడదాం అనుకుంటే అహంకారం ప్రబలిపోయినట్టే. అహంకారం ప్రబలితే ఏమవుతుందో ముందే చెప్పాడు విశ్వామిత్రుడు అంగదేశం గురించి చెప్తూ. అందుకని రాముడి వినయం చూడండి, గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. పొద్దున్న లేచి వస్తూనే విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాట. అయ్యా యాగం అయిపోయింది కదా, ఇంక ఇంటికి బయలుదేరుదామా అని అడగలేదు. నమస్కారం చేసి అన్నాడు, ఇమౌ స్మముని శార్దూల కింకరౌ సముపస్థితౌ. మేము నీ కింకరులం విశ్వామిత్ర మహర్షి, మేమిద్దరం నీ సేవకులం. నీ యొక్క పాదముల సన్నిధానంలో అంజలి ఘటించి నిలబడి ఉన్నాం. నువ్వు ఇంకా మేము చెయ్యవలసినటువంటి పని ఏదుందో ఆజ్ఞాపయథేష్టం వై శాసనం కరమావకిం. నువ్వు శాసించు, ఆజ్ఞాపించు. ఒరే కింకరులారా ఈ పని చేయండిరా అని చెప్పు. ఆ పని చెయ్యడానికి నీ పాదముల దగ్గర సిద్ధంగా ఉన్నానయ్యా విశ్వామిత్ర అన్నాడు. ఇది రామచంద్రమూర్తి యొక్క వినయం అంటే. ఎవరు ఉండగలరలా? అంతటి వినయశీలి గురువు దగ్గర. అదే రాముడు కోదండ పట్టుకు నిలబడ్డాడా గుండెలు బద్దల కొడతాడు రాక్షసుల్ని. అదే రాముడు తండ్రి దగ్గరికి వెళ్ళాడా తండ్రిని సత్యమునందు నిలబెడతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో రాముడు తాను అనుష్ఠించి మనకి చూపిస్తాడు. అందుకే రామాయణం అంత గొప్ప రామాయణమైంది. అయితే మరునాడు ఉదయం వీళ్ళు బయలుదేరుతుంటే విచిత్రం ఏమిటో తెలుసా అండి? అక్కడ మిథిలానగరంలో జనక మహారాజు గారు బ్రహ్మాండమైన యాగం చేస్తున్నాడు. అక్కడ చూడవలసినవి రెండున్నాయి, శివధనస్సు ఒకటి, ఇంకొకటి ఉందన్నారు. ఇంకొకటి ఏమిటి? శివధనస్సు ఒకటి చూడవలసింది, రెండవది పేరు చెప్పలేదు, సీతమ్మ కత్తుంది చూడవలసింది. అందుకని రామా నువ్వు మాతో రా బయలుదేరుదామన్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు బయలుదేరుతుంటేట సిద్ధాశ్రమంలో ఉన్న మృగాలన్నీ కూడా విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నాయిట. అంటే ఏమిటి? బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు వచ్చినా, బ్రహ్మతేజస్సు ఉన్నవాడు వెళ్ళిపోతున్నా మృగములు కూడా వారిని చూసేటప్పటికీ అపారమైన సంతోషాన్ని పొంది ఆయనతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటాయిట. అంటే ఎంత ప్రేమిస్తాయో చూడండి. అంటే ఆ హృదయం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది విశ్వామిత్రుడంటే. ప్రతి క్షణం ప్రతి శ్లోకంలో విశ్వామిత్రుడి వైభవం ఏమిటో ప్రకటిస్తుంటారు వాల్మీకి మహర్షి. ఆర్ష సాంప్రదాయంలో గురువు యొక్క వైభవం ఏమిటో చూపిస్తారు. శిష్యులు తన వెంట రావడం గొప్ప కాదు, విశ్వామిత్రుడు వెళ్ళిపోతుంటే క్రూర మృగాలు వెంటబడ్డాయి, మేము వచ్చేస్తాను నీతోటని. ఆయన వెనక్కి తిరిగి అన్నట్ట, వద్దు వద్దు మీరందరూ ఇక్కడ ఉండండి, సంతోషంగా కాలం గడపండి, నేను బయలుదేరుతానని విశ్వామిత్రుడు వెళ్ళిపోయేట. ఇంత గొప్పగా ఇక్కడ యాగం జరిగింది. ఆయనకి ఏమైనా అటాచ్మెంట్లు మమకారాలు ఇవేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయ వివర్జిత, ఎప్పుడు ఏకాకి సంతోషంగా తిరుగుతుంటాడు. ఇది బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణం. అంతేకాని అయ్యో నా అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేశాను, ఇప్పుడు నాతో సమానమైన వాడు ఇంకోటి తయారైపోయాడు, వాడికి వచ్చు, ఇంకోటి ఏదైనా నేను నేర్చేసుకోవాలి అని ఈ వెర్రి వ్యామోహాలు వాళ్ళకేం ఉండవు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే. ఎంత ఔదార్యం ఉన్నవాళ్ళో చూడండి ఆ జ్ఞానులు, ఆ ఋషులు. ఇది రామాయణ వైభవం. అయితే నేను ఇవి చేతకాకపోయినా నేను చెప్తుంటే మీ అందరూ ఇంత శ్రద్ధగా వింటున్నారని నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతిరోజు 11 మాటలు రామచంద్రమూర్తి నామాన్ని విశ్వామిత్ర మహర్షి ప్రతి శ్లోకంలో అవసరం ఉన్నా లేకపోయినా సిద్ధాశ్రమంలో యాగం పూర్తయ్యే వరకు 1కి 2 మాటలు రామ 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 అంటూనే ఉంటారు. ఎందుకు అలా అంటామంటే రామనామం చెప్తే చాలు, రామ 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 అంటే చాలు, మనకి శత్రువులు తొలగిపోయి కార్యసిద్ధి జరుగుతుంది. నేను